హాయ్ అందరికీ, వెల్కమ్ టు మన పావనీస్ కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి గోరుచిక్కుడు బంగాళదుంప ఫ్రై అండి. ముందుగా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా గోరుచిక్కుడిని ఇలా చేత్తో గిల్లుకుంటే సరిపోతుందండి. నీట్గా పక్కన గిల్లేటప్పుడు పక్క నుంచి వస్తుంటాయి కదండి, వాటిని తీసుకుంటే మనం తినేటప్పుడు పిప్పేం రాకుండా నీట్గా ఉంటుందండి. ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా అన్నిటినీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. అలాగే ఒక బంగాళదుంపను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా తీసుకొని వాటర్లో వేసుకొని పక్కన పెట్టుకోండి. ఇంకా రెసిపీకి వస్తే ముందుగా ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకొని నేనైతే 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి. అందులోనే ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు అన్నీ కలిపి తాలింపులు 1 స్పూన్ వేసుకోవాలండి. అవి వేసుకున్నాక అందులోనే కరివేపాకు 2 రెమ్మలు, మనం ముందుగా కోసిపెట్టి ఉంచుకున్నాం ఉల్లిపాయ ముక్కల్ని, పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. అవి వేగాక ముందుగా మనం కోసి ఉంచుకున్న చిక్కుడుకాయలని వేసుకోవాలి. వాటిని ఒక 2 నిమిషాలు ఆయిల్లో వేయించాలన్నమాట. మూత పెట్టకూడదు. అవి 2 నిమిషాలు ఆయిల్లో వేగిన తర్వాత అందులోనే మనం ముందుగా కోసిపెట్టి ఉంచుకున్న బంగాళదుంప ముక్కలను కూడా వేసి ఓసారి కలిపి మూత పెట్టుకోవాలి. ఇవి 90% ఉడికినంత వరకు అడుగు పట్టకుండా మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుకుంటూ ఉండాలన్నమాట. ఇవి బాగా మగ్గాక అందులోనే ఒక టమాటాని చిన్న చిన్న ముక్కలుగా తీసుకొని వేసుకోవాలి. టమాటా కూడా బాగా మెత్తబడేంత వరకు వీటిని మూత పెట్టుకుంటూ మధ్య మధ్యలో తీసుకుంటూ కలుపుకుంటూ ఉండాలన్నమాట. అడుగు పట్టకూడదు, మాడకుండా నీట్గా ఆయిల్లోనే డీప్ ఫ్రై అవ్వాలి. ఇందులో వాటర్ అస్సలు యాడ్ చేయడం లేదండి. వాటర్ లేకుండానే ఈ కర్రీ చేస్తున్నా. ఫ్రై అంటే వాటర్ వేసుకోకూడదు, అందుకనండి. ఇవి బాగా మగ్గేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూనే ఉండాలి. అవి మగ్గిన తర్వాత అందులోనే పసుపు, రుచికి తగ్గ ఉప్పు, కారం వేసి వాటిని కొంచెం కలిపి మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు అలా మగ్గిస్తే సరిపోతుంది. కర్రీ రెడీ అయిపోతుందండి. ఈ వీడియో ఇంత లెంత్ చేయడానికి కారణం ఏంటంటే, ఈ వీడియోలో నేను విషయం చెప్పాలనుకుంటున్నా. షార్ట్స్లో నా రీల్స్ మాత్రమే వస్తాయండి. కుకింగ్ వీడియోస్ ఏమీ పెట్టదలుచుకోవడం లేదు. ఒకవేళ పెడితే ఎప్పుడో ఒక్కొక్కసారి పెడతాను, అంతేనే. ఇంకా లాంగ్ వీడియోసే మ్యాక్సిమం వారంకైనా లేకపోతే 3 రోజులకైనా పెట్టాలని అనుకుంటున్నాను. ఇంకా షార్ట్స్లోకి అయితే కుకింగ్ వీడియోస్ చేయలేనండి. లాంగ్ వీడియోసే కుకింగ్ వీడియోస్ చేస్తాను అన్నమాట. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేసి కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా చివరగా వచ్చేసి అందులో కొంచెం గరం మసాలా కూడా వేసుకుంటే కర్రీ రెడీ అయిపోతుందండి.